ఇది ప్రోమోకి సంబంధించిన చిన్న అనాలిసిస్, అలాగే టీటీఎఫ్కి సంబంధించిన చిన్న అప్డేట్స్. పెద్ద లెంతీగా ఉంటుంది వీడియో, షార్ట్గానే ఉంటుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక విషయం చెప్తా, 75,000 నా టార్గెటే. బట్ దానికోసం నాకు అనిపించిన విషయాలు చెప్పకుండా ఉండలేను. నేను నైట్ మిడ్ నైట్ టాక్స్ ఏదైతే వీడియో ఉందో అది ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి నచ్చలేదు. బట్ అక్కడ జరిగింది అదే. ఈరోజు ఎపిసోడ్లో వేస్తే మీకు కూడా దాని మీద క్లారిటీ వస్తుంది. మీరు దాన్ని డిస్లైక్లు కొట్టినా, అన్సబ్స్క్రైబులు చేసుకున్నా, నేను ఏదైతే అనుకుంటానో అది చెప్తా. నా టార్గెట్ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేనేవైతే వాల్యూస్ అని నేను ఫీల్ అవుతానో, నా పాయింట్ ఆఫ్ వ్యూస్ అని నేను ఫీల్ అవుతానో అవి మాత్రం నేను పెడతా. పొగిడినప్పుడు అంతా మంచిగా, తర్వాత అలా కాదు కదా. కొంతమంది, అందరూ కాదు, కొంతమందికి అర్థమైంది. సో డీటెయిల్డ్గా మీరు మళ్ళీ చూస్తే ఆ వీడియో, లేదంటే ఈరోజు ఎపిసోడ్లు వేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దానికోసం. మ్యాక్సిమం వేస్తారో ఏరో తెలియదు కానీ, బట్ ఈ ప్రోమోలో కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చింది ఒకవేళ అక్కడ కనుక ఏదైనా క్లారిటీ మిస్ అయితే. సో ఇంకా మొదలెడదాం. సో లైక్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సరే, ప్రోమోలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఏదైతే ఉందో దానికోసం నేను మిడ్ నైట్ టాక్స్లో గట్టిగా మాట్లాడేసుకున్నాం. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తా. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళందరూ టాస్క్లు కావాలని ఓడిపోతున్నారంటే అది పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఓడిపోతున్నారు. తప్ప అంటే కాదు, ఎవరి ప్లాన్లు వాళ్ళదే, రైటే. సో ఇక్కడ ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు కొంచెం ప్లాన్ చేసుకుంటారు విడిగా కలిసి. మొత్తం అంతా ఓవరాల్గా చెప్తాను. సో ఇదే ఈ మీనింగ్ వచ్చేటట్టు. ఏంటి అంటే, ఇమాన్యుయల్కి డౌట్ వస్తుంది. డౌట్ ఇన్ ద సెన్స్ క్లారిటీయే. ఒకవేళ బర్నీ గారు, కళ్యాణ్, రీతు ఆడే టాస్క్లో బర్నీ అన్న కనుక గెలిస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తాడు అని చెప్పి. సో ఆ విధంగా ఇమాన్యుయల్ రేస్ నుంచి అవుట్ అయిపోతాడేమో. సో ఇమాన్యుయల్ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ టు ఫైనల్ కొట్టాలరా తమ్ముడా అన్న భావంతో ఉన్నాడు. సో ఆయన గురించి ఇంక మనకు అర్థమైపోయింది కాబట్టి, ఆయన ఇంకా నామినేషన్స్ అలాంటివి ఏం ఫేస్ చేయాలనుకోవట్లేదు కాబట్టి మనకు క్లియర్ అయిపోయింది ఆ విషయం. సో మనం కప్పిస్తామన్నా, లేదు నాకు టికెట్ కావాలంటాడు ఆయన. సో అర్థమైపోయింది. సో ఆయన దానికోసం ఏం చేస్తాడంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలవకూడదు, ఆయన గెలిస్తే కళ్యాణ్ని మాత్రం తీయడు, అయితే నిన్ను తీస్తాడు లేదా నన్ను తీస్తాడని చెప్పి రీతుకి చెప్తాడు. రీతుకి కూడా చాలా విషయాలు బాగా అర్థమవుతున్నాయి. గేమ్ ఆడుతుంది కానీ టాస్క్లు గెలవదు. సో తన ప్లాన్స్ తనుకుంటా ఉంటాయి. సో ఈ పాయింట్కి తను కన్విన్స్ అవుతుంది. అలాగే ఇదే పాయింట్ కళ్యాణ్కి కూడా ఇలాగే చెప్తాడు, నిన్ను తీయడరా నన్నే తీస్తాడు మ్యాక్సిమం. సో గెలాలి, గెలిస్తే మన ఆప్షన్స్ మనకు ఉంటాయి. సో మనం దాని ప్రకారం ఆడొచ్చు, నువ్వు దాని ప్రకారం ఆడొచ్చు అనే విధంగా ఉంటాయి. ఏం లేదు, కళ్యాణ్ గెలిస్తేనే తన ఆప్షను సుమన్ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొక మేజర్ డిస్కషన్ ఏంటంటే, వాష్రూమ్లో రీతికి చాలా క్లియర్గా ఇక్కడ ఓపెన్ అప్ అయిపోయి చెప్పేస్తాడు, నీకు రెడ్ కలర్ కనిపించిందా, రెడ్ కలర్ కళ్యాణ్ నీకు రెడ్ కలర్ కనిపించిందా, సో దాన్ని మాత్రం టచ్ చేయకు. వేరే కలర్ కనిపించిందా, దాన్ని మాత్రం క్లికేసి, అంటే అది కనిపించకుండా చేసేసి అంటారు. అంటే ఏంటి? సో ఎట్టి పరిస్థితుల్లో సరే కళ్యాణ్ గెలాలి అన్నట్టు. లేదు బర్నీ అని గెలిస్తే నిన్ను కానీ నన్ను కానీ తీసేస్తాడంటే ఇక్కడ రీతి కొద్దిగా కన్విన్స్ అవుతుంది. ఆబ్వియస్గా అవుతుంది. రీతికి కావాల్సింది ఏంటి? గేమ్లో ఉండటం, గేమ్లో చివరిదాకా ఉండాలి, టికెట్ ఫినాల్లో చివరిదాకా కొట్టాలని చెప్పి. సో రీతు తన ప్లాన్ తను చేసుకునేది, కళ్యాణ్ తన ప్లాన్లో తను ఉంటాడు, ఇమాన్యుయల్ తన ప్లాన్ తను వేసాడు. సో బర్నీ అన్న కూడా ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో గెలాలనుకుంటాడు. బర్నీ అన్న కూడా ప్లాన్ అదే. ఏంటి? ఒకవేళ నేను గెలకపోతే సుమన్ వెళ్ళిపోతాడు రేస్లోంచి. సో వాళ్ళ ప్లాన్ అదే. సుమన్ అన్న కూడా అదే అంటాడు, అన్న గెలిస్తే నేను ఉంటాను, లేదని నేను వెళ్ళిపోతానని చెప్పి అర్థమైపోద్ది. సో ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లియర్గా గమనిస్తే, ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారంటే గ్రూప్ గేమ్ ఆడారు. వేరే వాళ్ళ నీళ్ళు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అన్నారు కదా, ఇక్కడ ఎలా ఆడారు? ఎలా ఆడారంటే, ఫస్ట్ రీతు బర్నీ అన్నకి రంగు తీసుకెళ్తా ఉంటే కొట్టేస్తుంది. ప్రోమోలో మీరు చూసింది. ఎందుకు కొట్టావు అంటే దానికి ఏ రీజన్ చెప్పింది తెలుసా లాస్ట్లో? ఇక్కడ పెద్ద గొడవ ఏం అవదు, అందరూ మళ్ళీ కలిసిపోతారు. నా బ్లూ మీరు తీసేసుకున్నారు, నా కోపం వచ్చి కుట్టానంటది. ఎంత తూచిగా ఉంది. ఆయన తర్వాత ఆయనేమో కాలడ్డం పెడతాడు, తర్వాత ఇవి పట్టుకునిద్ది. ఇది మనకి లైవ్లో చూపిలేదు, ఈ ప్రోమో ప్రకారమే చెప్తున్నా. సో ఈయనకి అర్థమైపోయింది. బర్నీ అన్న నవ్వుతా చాలా మాటలు అనేస్తాడు. ఏంటి అనేస్తాడంటే, నువ్వు దేనికి ఆడుతున్నావు నాకు అర్థమైపోయింది, మీరు అలాగే కలిసి ఆడాలనుకున్నారు కదా అని కొన్ని మాటలు అంటాడనమాట. ఆ డిస్కషన్ ఏమి అంత మనకి లైవ్లో ఉంది, చూపిస్తాలో తెలియదు. సో ఏంటి అంటే, ఎట్లాగైనా సరే కళ్యాణ్ గెలాలనే రీతు ఆడింది. ఎందుకు? బర్నీ అన్న గెలిస్తే తను తీసేస్తాడని చెప్పి. ఈ ప్లానింగ్ ఏది తప్పు కాదు మా, ఎవరి స్వార్థానికి వాళ్ళు ఆడతారు. సరేనా? ఇప్పుడు కలిసి ఆడారు, గ్రూప్ గేమ్ ఆడారు, ఇది కరెక్టేనా? ఒక ఇండివిజువల్ మీద ఇద్దరు కలిసి ఆడటం, ఇప్పుడు ఎవరి ప్లానింగ్ వాళ్ళకి ఇండివిజువల్గా ఓకే, కలిసి ఆడటం కరెక్టేనా అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇలా గ్రూప్గా ఆడటం రైటా రాంగా అని చెప్పి. బట్ ఇండివిజువల్గా తమ స్వార్థం తమ చూసుకోవడం, తమ రేస్లో ఉండేలా ప్లాన్ చేసుకోవడం కరెక్టే, తప్పేం కాదు అందులో. సరే, అయితే దానికోసం ఎంతకి వెళ్తారు అన్నదే మ్యాటర్. సరే, ఈ టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గెలుస్తాడు, బర్నీ అన్న ఓడిపోతారు కాబట్టి కళ్యాణ్కి ప్లాంక్ వేసే అవకాశం వస్తుంది. ఆ ప్లాంక్ ఇట్టేస్తాడంటే కళ్యాణ్ సుమన్ అన్న సైడ్ వేస్తాడు. ఇక్కడ బర్నీ అన్న క్వశ్చన్ చేస్తాడు, అది నాతో ఆడతానన్నావు కదా అంటే, అలా కాదన్నా టాస్క్ని బట్టి ఆడతానంటాడు కళ్యాణ్. అన్నాడంట. ఏంటి అంటే, ఒకవేళ ఈ టాస్క్ కనుక హెవీగా జరిగి ఒకవేళ బర్నీ అన్న కనుక బాగా ఆయాసంలాగా అలాంటిది ఏదైనా వచ్చుంటే అప్పుడు వేసేవాడు. ఎందుకంటే తను తొందరగా రిలీఫ్ అయిపోతాడు ఆయాసం నుంచి, బర్నీ అన్న రిలీఫ్ అవ్వడు కాబట్టి అప్పుడు తనకు ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కాబట్టి అలా ఆడదాం అనుకున్నా. అదర్వైజ్ నేను ఎందుకు ఆడతా అంటాడు. తర్వాత జరిగే డిస్కషన్స్లో ఏమంటాడంటే, ఇప్పుడు టాస్క్ ఆడిన తర్వాత నేను ఓడిపోతే, అరే సుమన్తో ఈ టాస్క్ నేను గెలిచేసేవాడిని, నా రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు అంటాడు కళ్యాణ్.
సో రైటే. సో గేమ్లో తను గెలాలనుకుంటున్నాడు, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, తన ప్లాన్స్ తనకున్నాయి. టికెట్ టు ఫినాలే కళ్యాణ్ వద్దనుకుంటున్నాడు అంటే ఇప్పటివరకు అలాంటి ఛాయలేం కనిపించలే. గేమ్లోనే ఉండాలనుకుంటున్నాడు. మేబీ లాస్ట్కి ఏమైనా ఇమాన్యుల్ గెలిపించి అలా ఏమైనా తప్పుకుంటే అప్పుడు తన ప్లాన్ ప్రకారం తప్పుకుంటే కానీ, బట్ ప్రెజెంట్ అయితే మాత్రం తను రేస్లోనే ఉండాలనుకుంటున్నాడు. సో ఆ విధంగా వేస్తాడు. ఇది తప్పు అంటే తప్పు కాదు, సుమనన్న గేయటం తప్పు కాదు. ఇక్కడ ఈ మాటలు అన్నందుకు బర్నియాన్ని ఇట్లా రిక్వెస్ట్ చేసినందుకు తర్వాత ఇమాన్యుల్ కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏంటి అంటే అట్లా ఎట్లా అంటారు, ఎవరైనా సరే గేమ్లో ఉండాలనుకుంటాం కదా, ఏ విధంగా గేమ్లో గెలాలనుకుంటాం కదా, 10% మనకి ఛాన్స్ ఉండేలాగే మనం ఫైట్ చేయాలనుకుంటాం కదా, చాలా డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ మిడ్ నైట్ టాక్స్లో చెప్పాను. ఇక్కడ ఓవర్వ్యూ చెప్తున్నాను, సో దట్ అర్థమైద్ది, తర్వాత చెప్పే పాయింట్స్ అర్థమవుతాయని చెప్పి అని అంటాడు. అంతే దాని మీనింగ్ ఏంటి? సో సంజన గారితో ఏదైతే ఆడాడో గేమ్ కోసం ఆడాడు, అంతేగాని ఏదో నేను ఓడిపోతే నీకు వచ్చేసిద్ది అయితే అని కాదు. ఇక్కడ ఎవరు ఓడిపోయినా పక్కన వాళ్ళకి వచ్చిద్ది. సో కానీ గేమ్లో ఉండటం ఇంపార్టెంట్ కదా. ఆవిడ కనుక నువ్వు ఆడకుండా ఉండుంటే గేమ్లో ఉండేవాళ్ళు, ఎంత దూరం ఆ రోజు కాదు తర్వాత రోజు వరకైనా ఉండేవాళ్ళేమో, ఆవిడ ఛాన్స్లు ఆవిడ తీసుకునే వాళ్ళేమో. సో నేను చెప్పింది ఆ విధంగా రాంగ్ అయినట్టు కదా. సో ఒకటి చెప్పి ఒకటి ఆడాడు, అది తప్పు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్కి ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థంగా ఎపిసోడ్ వచ్చినంత మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం, అది సంగతి. హ్యాండ్స్ డౌన్ ఇమాన్యుల్ విన్నర్ అయ్యాడని చెప్పినోని నేను ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చుంటే. ఈవెన్ నాకు కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పంపించారు, నువ్వు ఇమాన్యుల్ పిఆర్ అని చెప్పి. అలాంటిది ఇట్స్ ఆల్ అబౌట్ నాకు ఆ రోజు ఏది అనిపిస్తే అది చెప్తానబ్బా. ఇంతకన్నా నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ లాస్ట్కి వచ్చేసాను. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. నెసిటీ అంటే నన్ను ఫాలో అవుతారు అభిమాని సరిగ్గా ఇస్తాను, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఊరికి 2-3 మెసేజ్లు కూడా ఎవరో బూతులు ఇవన్నీ అవసరం లేని విషయాలు, అవన్నీ అంత సినిమా లేదు అక్కడ. మీరు చెప్పండి, ఇప్పుడు ఇమాన్యుల్ కప్పు రేస్లో ఉండి కప్పు కొట్టేసేటట్టు ఉన్నాడు పోనీ, మీరు అంత ఫీల్ అవడానికి కూడా నాకు అర్థం కాలేదు. రావట్లేదు నామినేషన్లోనే కదా నేను బాధపడింది. పిఆర్ అని చెప్పి ఎవరో కామెంట్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఎనీవే మళ్ళీ మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నాం. ఇట్స్ ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సరే నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది. సో కళ్యాణ్ గెలిచాడు కాబట్టి నెక్స్ట్ పెట్టేది మేజర్ టాస్క్, అంటే ఎవరిని ఛాలెంజ్ చేయాలి, ఛాలెంజ్లను తీసేయాలి. సో ఆబ్వియస్గా ప్లాంక్ ఇటు పెట్టాడంటే ఈవెన్ ఇమాన్యుల్ అన్నతో కనెక్షన్ ఉన్నా కూడా స్టిల్ సుమనన్నతోనే ఆడతాడు. సో వాళ్ళంటే ఒక ప్యాక్ లాగా ఉన్నట్టే. ఇప్పుడు కళ్యాణి, ఇమాన్యుల్, రీతు వీళ్ళందరూ ప్యాక్లో ఉన్నట్టే. ఆ ప్యాక్ చివరి దాకా వెళ్దాము, అందులో మనం కొట్టుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంది. మేబీ మైకిల్ తీసేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నది కూడా ఇది అయ్యి ఉండొచ్చు. ఆ కెప్టెన్సీ రూమ్లో ఇమాన్యుల్, కళ్యాణ్ కలిపి పడుకుందాం అని అనుకోవడానికి రీజన్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చు. ఈ ప్లాన్స్ చేసుకుందాం, సో మనం ఎలా ఉండాలి గేమ్లో అన్నది డిస్కషన్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. సరే సుమనన్నతో ఆడతారు, అదే మన సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రోమో. సో సుమనన్నతో ఆడినప్పుడు టాస్క్ కూడా మంచి టాస్క్ పెట్టారు. సుమనన్న కూడా అవన్నీ నింపాడు. సో ఆబ్వియస్గా ఒకరినొకరు చెడగొట్టుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి సుమనన్నని ఆపుతున్నాడు. సో తప్పేం కాదు, తనకి వెళ్ళాలని కదా టాస్క్ ఆడతారు ఎవరైనా సరే. సో ఆడాడు, బట్ సుమనన్న కూడా బాగా ఆడినట్టు కనిపిస్తుంది. లెట్స్ సీ, అది మనం ఎపిసోడ్ చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఆ విధంగా ఏమైందంటే కళ్యాణ్ గెలిచాడు, సుమనన్న ఓడిపోయాడు. సో సుమనన్న రేస్ నుంచి అవుట్ అయిపోయాడు, అది జరిగింది. సో దానికన్నా ముందు రీతు టాస్క్ ఓడిపోవటం కానీ ఏదైనా సరే వాళ్ళందరూ కావాలని టాస్క్లు ఓడిపోయింటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టాస్క్ జరిగింది. దీని తర్వాత ఇప్పుడు నుంచి మనం చిన్న టీటీఎఫ్ అప్డేట్స్. టీటీఎఫ్ అనట్లా బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అప్డేట్స్. సో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎందుకు అంటున్నాడు నాకేమనిపించిందంటే, సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ వారం కూడా సేవ్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా. లాస్ట్ 2 years నుంచి టీటీఎఫ్ అన్న కూడా సేవ్ అయిపోయారులేండి. 7 నుంచి సేవ్ అయిపోయారు, 8లో కూడా సేవ్ అయిపోయారు. సో ఇప్పుడు ఇంకా దానికి కొంచెం క్లారిటీగా మళ్ళీ ప్రత్యేకంగా టికెట్ టు ఫినాలే అని పెట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఫైనలిస్ట్ అని పెట్టినట్టున్నాడు. మరి లాస్ట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అని రాస్తారా, ట్రోఫీ మీద లాస్ట్కి ఇస్తారు కదా టికెట్ టు ఫినాలే అని రాస్తారా అన్నది చూడాలి. ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. ఇందులో మాత్రం ఇంకా స్టిల్ టికెట్ టు ఫినాలే అని అంటున్నారు మొన్న జరిగిన టాస్క్లో వాటిల్లో. సరే ఇప్పుడు దీని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకో ముగ్గురు కలిపి ఇంకో టాస్క్ ఆడారు. ఎవరు ఆ ముగ్గురు ఆడారు అంటే ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు, వీళ్ళు ముగ్గురు కలిపి టాస్క్ ఆడారు. ఇక్కడ బర్నియాన్ తప్పు చేశాడా అంటే నాకు ఎందుకో తప్పు చేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఈ టాస్క్ బర్నియాన్ కూడా ఆడాల్సింది. కళ్యాణ్ ఎక్కువసార్లు ఆడాడు, రీతు బర్నియాన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టైమ్స్ ఆడినట్టున్నారు, 2 సార్లు ఆడినట్టున్నారు. సో అలాంటప్పుడు బర్నియాన్ని ఆడతా అని చెప్పి ఆడుంటే ఒకవేళ బర్నియాన్ గెలిచి ఉంటే బర్నియాన్ చేతిలో బాల్ ఉండేది. బర్నియాన్కైనా భయంకరంగా అన్యాయం జరిగిందా ఈ పార్ట్ ఆఫ్ ద టైం అంటే జరగలా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆడిన దాంట్లో బర్నియాన్ కాకుండా ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ఆడిన దాంట్లో రీతు గెలిచిన తర్వాత రీతు బర్నియాన్ని ఛాలెంజ్ చేసింది. ఒకవేళ బర్నియాన్ గెలిచినా కూడా రీతుని ఛాలెంజ్ చేసేవాడు మోస్ట్లీ. సో అన్యాయం జరగల అంటిల్ అన్లెస్ ఒకవేళ బర్నియాన్ లేదు నేను కళ్యాణ్తోనూ ఇమాన్యుల్తోనూ పెట్టుకుంటాను అని థాట్ ఉంటే చెప్తే లేదు నేను పెట్టుకోడు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటి, డెమాన్ని, రీతుని తీసేయటం రేస్లో నుంచి. ఎందుకంటే వాళ్ళు డిజర్వింగ్ కాదు అన్నది ఆయన ఉద్దేశం. అంటే డిజర్వింగ్ కాదు ఇన్ ద సెన్స్ వాళ్ళకేమో ఓటింగ్లో వీళ్ళు షీల్డ్ అని, వీళ్ళు సేవ్ అయిపోతే వాళ్ళకి బ్యాండ్ పడిద్ది అని చెప్పి వాళ్ళ ఇదే ఉంటుంది. సో వీళ్ళిద్దరు టాస్క్ ఆడారు. నాకు ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే తెల్లవారుజామున బర్నియాన్ గెలిచాడని చెప్పి నేను పోస్ట్ చేయడానికి భయపడ్డా. ఎందుకు ఏదైనా అప్డేట్ రాంగ్ అవుతున్నాయి, అందరూ చూసాక చూద్దామని చెప్పి ఎందుకు ఊరికి అనిపించుకోవడం, దానికోసం వీడియో చేసి అనిపించుకోవడం అని చెప్పి వదిలేసా. బట్ తర్వాత వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే రీతు గెలిచిందని. సో అక్కడ ఒక కన్ఫ్యూజను,
మేజర్గా సంచాలక డెసిషన్ ఫైనల్ అయింది, చాలా గొడవలు అయినాయి, ఆర్గ్యుమెంట్లు అయినాయి, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు జరిగినాయి అని చెప్పి చాలా చెప్తున్నారు. ఎంత ఓదరగొట్టారు మరి, ఎంత లోపల ఉంటుందో విషయం ఎంత ఉంటుందో తెలియదు కానీ, బట్ మ్యాటర్ ఏంటంటే అది రీతు గెలిచారు. సో సంచాలక డెసిషన్, సంచాలకగా సంజనా గారు ఉన్నారు. సో సంజనా గారు అంటే నన్ను సంచాలక చేయండి అంటా ఉన్నారు. సో ఆవిడ సంచాలకం చేశారు వీళ్ళు. సో సంచాలకగా ఆవిడ ఒక డెసిషన్ తీసుకొని ఆవిడకి ఫెయిర్ అనిపించింది, ఆవిడ చెప్పుంటారు అది ఫెయిరా అన్ఫెయిరా ఏంటి అన్నది మనం అది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎలా ఆడారు ఏంటి అని చెప్పి. సో అలాగా రీతు గెలిచింది, బర్నీ అన్న రేస్లో నుంచి అవుట్ అయిపోయాడు. ఈరోజు మనం 3 టాస్కులు చూస్తాం. ఒకటి పెయింట్ టాస్క్ అనుకోవటం, ఒకటి పెయింట్ టాస్క్, 2 వాళ్ళ ముగ్గురు ఆడి కలిపి ఆడే టాస్క్, సమ్ ఏదో టాస్క్ అది, థర్డ్ది బర్నీ అన్నతో రీతు ఆడే టాస్క్. ఈ 3 టాస్క్లు ఈరోజు ఎపిసోడ్లో మనం చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు ఎవరు? సో ఇక్కడ వరకు టీటీఎఫ్ అప్డేట్. ఇంకా మిగిలిన ముగ్గురు ఎవరు అంటే రీతు గెలిచింది కాబట్టి రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ అన్న, వీళ్ళు ముగ్గురు గెలిచారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి ఏం చేస్తారు బిగ్ బాస్? ఇంకా వీళ్ళు ముగ్గురిని ఫైనలిస్టులుగా డిక్లేర్ చేసి, అంటే ఈ టాస్క్లో ఫైనలిస్ట్ డిక్లేర్ చేసి ముగ్గురికి కలిపి టాస్క్ పెడతాడా, లేదంటే మళ్ళీ మన ఓల్డ్ ప్యాటర్న్ అంటే మళ్ళీ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెట్టి, మామూలుగా మన ఫస్ట్ రౌండ్ టాస్క్ ఉంటుంది కదా పెట్టి, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇంకొకరిని ఛాలెంజ్ చేసే అవకాశాన్ని ఇస్తాడా అన్నది. నాకెందుకో రెండోది చేస్తాడనిపిస్తుంది. మళ్ళీ ముగ్గురికి వెళ్ళి ఒక టాస్క్ పెడతారు, ఆ ముగ్గురు ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఎవరిని ఛాలెంజ్ చేయాలి అన్నది. సో అది ఇమాన్యుల్, కళ్యాణ్ ఎవరు గెలిచినా రీతుని ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళ గ్రూప్లో సబ్ గ్రూప్ అనమాట. సో గ్రూప్లో గ్రూప్ ఉంటుంది కదా. సో వాళ్ళని ఒకళ్ళొకరు ఛాలెంజ్ చేసుకోరు ఫినాలే వరకు. ఒకవేళ రీతు గెలిస్తే ఇమాన్యుల్ని ఛాలెంజ్ చేయదు, కళ్యాణ్ చేస్తుంది. ఎందుకు మామ అంటే అదంతే మామ, అది దృఢమైంది, ఆ ఫ్రెండ్షిప్ దృఢమైంది. సో ఇమాన్యుల్ కూడా నేను వేసినప్పుడు సంజనా గారిని చేసాడు కానీ ఇటు పక్క తనుజ ఉంది, రీతు ఉంది, చేశాడా? చేయరు. అదంతే, అది క్లియర్గా. ఇంక దాని గురించి చెప్తా ఎన్నిసార్లు చెప్పినా అంతే ఉంటుంది దండకం. సో ఇటు సైడ్ వీళ్ళు గెలిస్తే, ఒకవేళ కళ్యాణ్ గెలిచినా కూడా రీతునే ఇచ్చేస్తారు. సో అలాగే పెడతారు అనుకోండి నేను. అంతేగాని ఇంకా ముగ్గురికి అది ఆ బ్యాటిల్ క్లోజ్ చేసి ముగ్గురికి పెట్టేసి అలా ఏం చేస్తారు అని అనుకోవట్లా. ఇంత ముందులో అలా చేస్తారు అనుకోవట్లా. సో మళ్ళీ ముగ్గురికి టాస్ జరిగిద్ది రేపు. ఆ ముగ్గురులో ఒకరు గెలుస్తారు, గెలంగానే ఒకళ్ళు ఇంకొకరు ఛాలెంజ్ చేస్తారు, ఛాలెంజ్ చేయగానే వాళ్ళు ఓడిపోతారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు, ఓడిపోయాక 2 మిగులుతారు, ఆ 2కి ఫైనల్ బ్యాటిల్ పెడతారు. సో ఏమవుతుందంటే ఒకవేళ ఈరోజు లైవ్లో నాకు తెలిసి 4th టాస్క్ కూడా ఈరోజు పెట్టేస్తారేమోలేండి. అంటే ఎవరైతే ముగ్గురు మిగులుతారో, బర్నీ అన్న కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఎపిసోడ్లో మాత్రం బర్నీ అన్న అవుట్ వరకు రావచ్చు. దాని తర్వాత అంటే మనకి ఈరోజు లైవ్లో 3 టాస్క్లు జరగచ్చు. దాని తర్వాత వీళ్ళు ముగ్గురికి కలిపి ఇంకో టాస్క్ పెట్టి 2 మిగిలేటట్టు చూసుకొని ఆ 2కి రేపు పెడతారేమో. ముగ్గురికి ఒక టాస్క్ పెట్టి ఒకరు గెలుస్తారు కదా, గెలిచిన తర్వాత రేపు అంటే మనకి రేపు ఎపిసోడ్స్లో వాళ్ళు ఛాలెంజ్ చేసే ఒక పర్సన్ ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో అది వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం, గెలిచిన వాళ్ళు ఉండటం, వెళ్ళిపోవడంతో ఆ టాప్ 2 అంటే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ 3 ఆడాలంటే ఆడలేరు కాబట్టి ఈరోజు ఒకటి అంతే కదా. ఇప్పుడు ముగ్గురు కలిపి ఆడాలి, ఒక టాస్క్ అయింది, మళ్ళీ వాళ్ళు ఒకరు ఛాలెంజ్ చేయాలి, 2 టాస్క్లు అవుతాయి, మళ్ళీ వాళ్ళు గెలిస్తే మరి 3వ టాస్క్ వెంటనే 3 ఆడాలంటే కష్టం. సో అందుకని ఫస్ట్ ఏదైతే ఉందో ఈరోజు లైవ్లో అయిపోద్ది. సో నాకు తెలిసి ఈరోజు మన లైవ్లో చూసేది ఏంటంటే సుమనతో జరిగే టాస్క్ ఒకటి, నెక్స్ట్ రీతు, ఇమాన్యుల్, కళ్యాణ్ ఆడే టాస్క్ ఒకటి, నెక్స్ట్ రీతు బర్నీ ఆడే టాస్క్ ఒకటి, బర్నీ ఆడే టాస్క్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ రీతు, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు ఆడే టాస్క్ ఒకటి. 4 టాస్క్ లైవ్లో చూస్తాం, ఎపిసోడ్లో 3 చూస్తాం. రేపు మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ 3 చూస్తాం. ఈరోజు లైవ్లో జరిగిన ఒక టాస్క్, నెక్స్ట్ ఛాలెంజ్ చేసేది, నెక్స్ట్ ఫైనల్ టాస్క్. ఇలా అనుకుంటున్నాను, ఈ విధంగా ప్లాన్ చేస్తారు అనుకుంటున్నాను. అలా చేస్తేనే వాళ్ళు పెట్టిన లాజిక్ అర్థం ఉంటుంది. ఆ గడులు ఫిల్ చేసుకోవటం కానీ, మొత్తం ఒకళ్ళు ఆక్యుపై చేసుకోవటం కానీ. అంతే తప్పితే టాప్ 3 తీసేసి మళ్ళీ విడిగా ఇంక రౌండ్లు పెడతామంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి న్యాయం జరగదు. లెట్స్ సీ ఏం చేస్తారు ఏంటి అన్నది. బట్ ఇదైతే మాత్రం అప్డేట్స్. సుమన్ అవుట్, బర్నీ అన్న అవుట్. సో సీనియర్ ప్లేయర్స్ 2 అవుట్ అయిపోయారు, ఇంకా మిగిలిందంట యంగ్స్టర్స్. సో వాళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ రసవత్తరంగా ఉంటుంది. బిగ్ బాస్ ఎట్ట చేస్తాడు ఏంటి అని చెప్పి చూసారా, ఒక టాస్క్ కూడా గెలవకుండా చోరుకు వచ్చేసింది అమ్మాయి. అంటే లాస్ట్లో ఒక టాస్క్ గెలిచి ఆ బర్నీ అన్నతో గెలిచేసి నుంచుంది. సో ఈ ఇందులో ప్రాబబిలిటీలు అలా ఉన్నాయి. అంత అదృష్టం ప్లస్ తెలివితేటలు ఉండాలి. ఫస్ట్ గేమ్ ఆడింది ఆ అమ్మాయి రీతు, మెచ్చుకోవాలి నిజంగానే. గేమ్ ఆడింది కానీ ఓడిపోయింది. కావాలని ఓడిపోయిందా అంటే లేదు, అమ్మాయికి మ్యాథ్స్ నిజంగానే రావు, బట్ అది కూడా కావాలని చేస్తే మాత్రం వేరే లెవెల్. నెక్స్ట్ కావాలని గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా, ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండి ఆడినప్పుడు కావాలని ఈ రెడ్గా ఈ పెయింట్ టాస్క్ ఆడి కావాలని చెప్పి బర్నీ ఇచ్చేసుకొని కళ్యాణ్ గెలిపించుకొని తను సేఫ్గా ఉండి చోరుకు వచ్చింది. తన ఛాన్సెస్ తను క్రియేట్ చేసుకుంది, ఫుల్ ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు నెగ్గుతారు అన్నది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీకు నేను చెప్పిన పాయింట్లు కానీ కరెక్ట్గా అనిపిస్తే, అట్లీస్ట్ మీకు ఓకే ఆలోచించే విధంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అన్న ప్రిడిక్షన్ మీరు కామెంట్ చేయండి. రీతువా, ఇమాన్యులా, కళ్యాణ, మీరు ఎవరు అనుకుంటారు? నా ప్రిడిక్షన్ అయితే నేను అనుకోవటం ఇమాన్యుల్ గెలుస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే టాస్క్ అంటే ఇమాన్యుల్ అంటే టాస్క్ ప్రాణం పెట్టి ఆడతాడు. ఇమాన్యుల్ టాస్క్ వచ్చిందంటే మాత్రం వదిలే సమస్య లేదు. అది 80% దాన్ని గెలాలని అనుకుంటుంటాడు. ఫస్ట్ నుంచి ప్లానింగ్, ప్లాటింగ్ మొత్తం దాని మీదగా ఉంటుంది.
సో సంహో నామినేషన్స్లోకి రావటం కానీ ఆ రిస్కే చేయాలనుకోవట్లా. అంటే 9 మందికి 9 మంది వచ్చి ఫైనలిస్ట్లో పెట్టి ఒరే నువ్వు బియాండ్ నామినేషన్స్ రా, బియాండ్ ఎలిమినేషన్స్ రా అని చెప్పినా కూడా తన థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఇంక అయిపోయింది, తనకే అర్థమైంది వద్దు ఈ ఓట్స్ ఇవన్నీ పెద్ద మెంటల్ ప్రెషర్, ఎన్ని ఆర్డర్ తీసుకుంటాడు, ఫినాలేకి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితులు అయినా సరే అన్న విధంగా ఉన్నాడు. లేదంటే డెమాన్ నామినేట్ చేసినప్పుడు అక్కడే నామినేషన్ తీసుకునేవాడు. సో ఆయన ఓట్స్ కోసం వీటన్నిటి కోసం కన్సర్న్గా లేడు. సో ఆయన మేజర్గా ఆ ఫినాలేలో ఉండాలి, ఆ ఫైనల్ వీక్లో ఉండాలి అన్నదే. ఇది కూడా చరిత్ర అయితే 3 వారాలు నామినేట్ అయినట్టు ఒకరు కొడితే. సో నేను మ్యాక్సిమం నా గెస్ట్ ఏంటంటే నేను అనుకోవటం ఇమాన్యుయల్ కొడతాడని. ఒకటి ఏంటంటే రీతి నోడించిన కొంచెం ఈజీ ఉంటుంది, ఒక 10% ఆమెను తక్కువ చేసి చూడటం కానీ ఒక 10% ఈజీగా ఉంటుంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. నెక్స్ట్ ఫైనల్కి వచ్చాక ఈ విషయం కళ్యాణ్కి తెలుసు, మన నామినేషన్స్లో ఉండాలి కప్పు కొట్టాలంటే అన్న విషయం కళ్యాణ్కి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్కి ఇచ్చేస్తే ఇమాన్యుయల్ అన్న నామినేషన్స్లో ఉంటే తనకే అడ్వాంటేజ్ అయ్యింది, ఎందుకంటే ఆయన ఓటింగ్ తగ్గిద్ది, ఆయన కూడా కాంపిటేటర్ కదా, ఆయన తనుజనే కాంపిటేటర్, అది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకొని ఎత్తులేస్తాడేమో అని అనుకుంటున్నాను. ఆ తెలివితేటలు అయితే కళ్యాణ్లో పుష్కలంగా ఉన్నాయి. సో ఇమాన్యుయల్ తెలివితేటలు ఇమాన్యుయల్గా ఉన్నాయి. మేబీ వీళ్ళు కెప్టెన్సీ రూమ్లో మాట్లాడుకుని ఉండొచ్చు, దీనికోసం డిస్కస్ చేసుకుని ఉండొచ్చు, ఎవరికి వెళ్ళాలి, నువ్వు ఉండిపో, నీకు కప్పు వస్తుంది, నీకు ఓటింగ్ ఇంపార్టెంట్, ఇలాంటి మాటలు కూడా వాళ్ళు చెప్పుకొని ఉండొచ్చు. ఏదైనా దీని గురించి మాత్రం వీకెండ్లో అడగాలి, అది ఏం జరిగింది ఏంటి అని చెప్పి క్లారిటీగా, లేదంటే లేనిపోని రూమర్స్ స్పెక్యులేషన్స్ అన్నీ. సో ఇది సంగతి. సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారన్నది మెయిన్ టాపిక్, ఎవరు టాప్లో ఉన్నారన్నది అసలు అవుట్ ఆఫ్ టాపిక్. సో అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.